విశాఖ జిల్లా భీమిలి దగ్గర ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అప్పల్ రాజు అనే కార్మికుడు చనిపోయాడు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణిస్తుండగా 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని కేజీహెచ్ కు తరలించారు. స్ప్రింట్ అనే ప్రైవేట్ కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన బస్సులో కార్మికులను ఆక్వాఫీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ఓ ఎలక్ట్రిక్ పోల్ ను ఢీకొన్న బస్సు బోల్తా పడిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారాన్ని లైవ్ లో మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఓవర్ టు యు. విశాఖలో మరో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో చాలా మంది 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నప్పటికీ ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. స్ప్రైట్ అని చెప్పి ఒక ఆక్వా ఎక్స్పోర్ట్, స్ప్రింట్ అని చెప్పి ఒక ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీకి చెందిన బస్సు ఇది. ఈ బస్సు మనం చూస్తున్నాం ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే ఉన్నాయి. ప్రమాదం చోటు చేసుకున్నాం. ఈ బస్సు ఇక్కడ బోల్తా పడింది. ఈ బస్సు కొద్ది ముందు అతి వేగంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ డ్రైవర్ ముందు ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి అక్కడి నుంచి వచ్చి బోల్తా పడినట్టుగా ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. బస్సు ప్రమాదం జరిగిన సంఘటనలో 40 మంది వరకు బస్సులో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో వీళ్ళంతా ఆటోల్లో వెళ్లేవాళ్ళు. భీమిలి నుంచి ఆనందపురం వెళ్లే రూట్ లో స్ప్రింట్ అని చెప్పి ఒక ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేసే కార్మికులు వీళ్ళు. ఆక్వా కంపెనీకి సంబంధించి అక్కడ రొయ్యలను ఒలవడం, అలాగే రొయ్యలను ప్యాక్ చేయడం లాంటి కార్మికులు, అలాంటి పనిచేసే కార్మికులు వీళ్ళు ఎక్కువ మంది మహిళలు ఉంటారు. ఈ మహిళలు దాదాపు మనం చూస్తున్నాం బస్సులో ఎక్కువ మంది వాళ్ళకి సంబంధించిన క్యారియర్లు కూడా మధ్యాహ్న భోజనానికి సంబంధించిన క్యారియర్లు అలాగే అన్ని ఉన్నాయి. నా బస్సు ప్రమాదం జరిగిన వెంటనే హాహాకారాలు చేస్తూ ఎక్కువ మంది మహిళలు ఉండడంతో ఈ ప్రాంతం అంతా బీభత్సం నెలకొన్నట్టు తెలుస్తుంది. వీళ్ళందరినీ చికిత్స కోసం స్థానిక వైద్యశాలకు తరలించారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. ఒక అతను అప్పల్ రాజు అనే కార్మికుడు చనిపోయారు. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి మనకి ఇక్కడ వివరించడానికి కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఎవరు ప్రత్యక్ష సాక్షులు ఎవరున్నారు, ఎవరు చూశారు? మీరు బస్సు ప్రమాదం జరిగిన సంఘటనలో ఎవరున్నారు, మీరున్నారా ఆ సమయంలో? అలాగే కొంతమంది పోలీసు అధికారులు, జిల్లా అడిషనల్ ఎస్పీ మనతో ఉన్నారు. ఆయన అడిగి బస్సు ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సార్, బస్సు ప్రమాదానికి సంబంధించి మీకు దగ్గర ఉన్న సమాచారం. ఈ ఉదయం 9:10కి భీముల నుంచి బొడ్డవలసి వస్తుందండి బస్సు. ఈ స్పిరిట్ రొయ్యల్ ఫ్యాక్టరీకి వెళ్తున్నారు. ఆ రొయ్యల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న లేబర్ సుమారు 40 మంది ఉంటారు అందులో. అయితే ఈ బస్సు అతి స్పీడ్ గా రావడం వల్ల ఆపోజిట్ బస్సు రాగానే కంట్రోల్ చేసుకోలేక పక్కన ఎలక్ట్రికల్ పోల్ ని హిట్ చేసి అదే స్పీడ్ తో ఒక 50 yards ముందుకు వచ్చి టర్టిల్ అయిపోయి ఇక్కడ ఉన్న ఒక 5 అడుగులు డిచ్ లో పడిపోయింది, రోడ్ సైడ్ డిచ్ లో. దానిలో సుమారు ఒక 27 మంది ఇంజ్యూర్డ్ అంటే సుమారు 30 మంది ఇంజ్యూర్డ్ అయితే వారందరినీ ఇమీడియట్ గా 108 తర్వాత ఆటోస్ ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ పోలీసు అందరూ గ్యాదర్ అయి వారిని షిఫ్ట్ చేయడం జరిగింది. వారిలో ఇప్పుడు కేజీహెచ్ కి ఒక 5గురిని పంపించారు. అట్లాగే ఎన్ఆర్ఐ హాస్పిటల్లో 20 members ఉన్నారు. భీముల హాస్పిటల్లో 7 ఉన్నారు. అంటే 32 అయ్యారు. వీళ్ళందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. అందులో ఒక మేసాల అప్పల్ రాజు అని ఒక ఆయన చనిపోయినట్లుగా ఇప్పుడే తెలిసింది. దీన్ని భీముల పోలీసులు ప్రధాన కారణంగా ఏమనుకోవచ్చు అంటే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నారు రవాణా శాఖ అధికారులు కానీ పోలీస్ యంత్రాంగాన్ని, డ్రైవ్ చేస్తున్నాం, స్పెషల్ డ్రైవర్ పెడుతున్నాం, డ్రంక్ అండ్ డ్రైవ్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం అంటున్నారు. కానీ ప్రమాదం జరుగుతూనే ఉన్నాయి. ఏంటి వీటికి పరిష్కారం ఉండే అవకాశం ఉందా? ఇందులో డ్రైవ్ చేసే డ్రైవర్స్ కూడా అవగాహన కల్పిస్తున్నామండి. అయితే ఇది ప్యూర్లీ నెగ్లిజెంట్ డ్రైవింగ్ ఆఫ్ ది డ్రైవర్ వలన జరిగింది. ఇది ఆయన కొద్దిగా ఈ సింగిల్ రోడ్ అవడం వల్ల స్పీడ్ రావడం వల్ల కంట్రోల్ చేసుకోలేక జరిగిన యాక్సిడెంట్. ఇది వేరే ఇంజనీరింగ్ ప్రాబ్లం కానీ లేకపోతే ఇతరుల ప్రాబ్లం కానీ కాదు. ప్యూర్లీ డ్రైవర్ నెగ్లిజెన్స్. పెను ప్రమాదం తప్పిందని భావించవచ్చా? తప్పకుండానండి. ఇది డిచ్ కూడా చిన్నదవడం వల్ల ప్రమాదం తప్పింది. చాలా మందికి అవుట్ ఆఫ్ డేంజర్ లోనే ఉన్నారు. ఓన్లీ ఒక క్రిటికల్ ఇంకొక ఆయన ఉన్నారు, ఒక ఆయన చనిపోయారు. ఓకే, ఇది జిల్లా అడిషనల్ ఎస్పీ చెప్తుంది. పెద్ద ప్రమాదం తప్పింది. ఇక్కడ రోడ్డుపై నుంచి ఉండే దూరం కూడా కొంత తక్కువ ఉండడం వల్ల, లోతు తక్కువగా ఉండడం వల్ల పెను ప్రమాదం తప్పిందని చెప్తున్నారు. అలాగే కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. సంఘటన జరిగింది, ఎలా జరిగింది? సంఘటన జరిగింది, నేను క్రాస్ రోడ్ నుంచి వస్తాను. అప్పుడు 9-10 నిమిషాలు అయింది. ఆ పోల్ ఎప్పుడు కుదిరి బస్సు వచ్చి పడిపోయింది. జనం బాగుంది. నేను కూడా బండి ఆఫీస్, ఆటో ఆఫీస్ పక్కన పెట్టి వచ్చాను. వస్తానికి ఆ కొరడు కెమెరా లేబర్ కాదు, ఆ కొరడు వచ్చి పక్కన పడిపోయినంత కొరని 1 ambulance వచ్చింది. 1 ambulance వస్తే గబుకు మొత్తం ఇంటికి 4 సీడ్ వేసి కొరని టికెట్ వేసి 1 ambulance కొరని పెట్టాం. పెట్టిన తర్వాత డబ్బులు మరి ఏవి సీరియస్ డబ్బులు వెళ్ళి వాళ్ళు కూడా వ్యాన్లు ఎక్కించి ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నట్టున్నారు తెలుస్తుంది. అప్పుడు ఎక్కువ పెద్దగా అరుస్తూ
ముగ్గురు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు ఎక్కించి 100 అంబులెన్స్ బస్సులో మొత్తం ఎంతమంది ఉన్నారు ఆ టైంలో వాళ్ళు ఆడవాళ్ళు 50 మంది పైన 40 మంది 50 మంది బస్సులు మొత్తం లేబర్ మొత్తం అందరూ లేడీస్ ఒక ఇద్దరు ముగ్గురు డ్రైవర్. వీళ్ళు ఏం చేస్తుంటారు అక్కడ కంపెనీలో? సీఫుడ్ కంపెనీలో రైలు ప్రవేశిస్తుంటారు. ప్రతిరోజు వస్తుంటారు, ప్రతిరోజు బస్సు వెళ్తుంటది, వీళ్ళు తీసుకొస్తుంటారు అనమాట. మరి ఈ రోజు ఇలాంటి సంఘటన జరగడం అందరికీ బాధాకరంగా ఉంది. రోజు వీళ్ళందరూ డైలీ లేబర్స్ అనమాట. ఉదయం తీసుకొచ్చి సాయంత్రాన్ని మళ్ళీ వదిలిపెడతారు, క్యారేజీలు పట్టుకొని బస్సులో వస్తుంటారు అనమాట వీళ్ళు. అలాగే ఈ రోజు కూడా బయలుదేరి ఉదయాన్నే వచ్చారు, ఇలాగ జరిగింది. అదండి ఇది చెప్తాను. ఈ ప్రమాదం పెను ప్రమాదాన్ని తప్పించిందని చెప్పుకోవచ్చు. కొద్ది ముందుగా కానీ జరుగుంటే పెద్ద కల్వర్ట్ ఉంది, ఆ కల్వర్ట్ నుంచి లోయలో పడిపోయే పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రమాదాన్ని సందర్శించడానికి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. ఆయన అడిగి ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకున్నాం. శ్రీనివాస్ గారు, ఈ ప్రమాదానికి సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఉందా? అది ఇప్పుడే తెలిసింది, చాలా దురదృష్టం. ఇప్పుడే స్థానిక అధికారులు చెప్పడం అన్ఫార్చునేట్ జరిగింది చెప్పారు. మరి దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేపించి మరి బాధ్యతలు ఉంటే వాటిని కఠినంగా శిక్షిస్తారు. మరి ఏదైనా పోలీసు అధికారులు చెప్పడం ఏంటంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగినా మరి చాలా మంది లక్కీగా సేవ్ అయ్యారు, దానికి ఒక రకంగా సంతోషం. మరి ఏదైనా రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అందరం కూడా మరి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మెరుగైన చికిత్స కోసం కానీ లేకపోతే నష్టపరిహారం కానీ దాని గురించి అదే ఇప్పుడు ప్రభుత్వం తరఫున మాట్లాడి వీళ్ళకి మరి మెరుగైన చికిత్స గురించి కానీ మరి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి వాళ్ళకి మరి చికిత్స గురించి కానీ వారికి మిగిలిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన హాస్పిటల్ కూడా వెళ్తున్నాయి, ఎన్ఆర్ఐ హాస్పిటల్ మనకు తెలిసింది. ఇది స్థానిక ఎమ్మెల్యే గారు చెప్తాను. వీళ్ళకి సంబంధించి మెరుగైన చికిత్స అందించడానికి అలాగే వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. మొత్తానికి చూస్తే ఒక పెను ప్రమాదం నుంచి ఈ రోజు విశాఖకు సంబంధించిన ఒక స్ప్రింట్ అనే ప్రైవేట్ కంపెనీకి చెందిన కార్మికులు బయటపడ్డారని చెప్పుకోవచ్చు. ఒక అతను మృతి చెందగా మిగతా 4 పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళకి మెరుగైన చికిత్స అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం సంఘటన జోడు చేసుకున్న తర్వాత అధికారులు అలాగే మిగతా రెవెన్యూ సిబ్బంది అలాగే అందరూ చాలా వేగంగా స్పందించబట్టి కొంత ప్రమాదానికి సంబంధించి వాళ్ళకి తీవ్రతకు సంబంధించి కొంత నష్ట నివారణ ప్రక్రియ జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. విశాఖ జిల్లా భీమిలి దగ్గర ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అప్పల్ రాజు అనే కార్మికుడు చనిపోయాడు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణిస్తుండగా 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని కేజీహెచ్ కు తరలించారు. స్ప్రింట్ అనే ప్రైవేట్ కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన బస్సులో కార్మికులను ఆక్వాఫీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ఓ ఎలక్ట్రిక్ పోల్ ను ఢీకొన్న బస్సు బోల్తా పడిందని ప్రయాణికులు చెబుతున్నారు.